లో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒకప్పుడు శాంతికి నిలయంగా ఉన్న బంగ్లాదేశ్ ని యూనస్ తన నిర్ణయాలతో అరాచకంలోకి నెట్టేశారని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్న హసీనా ఢిల్లీ వేదికగా జరిగిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొని బంగ్లాదేశ్ ప్రస్తుత దుస్థితిని ప్రపంచం ముందుంచారు. గతేడాది ఆగస్టులో జరిగిన తిరుగుబాటుని ఒక పెద్ద కుట్రగా అభివర్ణించిన ఆమె అక్కడ జరుగుతున్న అణిచివేతపై గళమెత్తారు. దక్షిణాసియా రాజకీయాల్లో మరోసారి బంగ్లాదేశ్ అంశం కేంద్ర బిందువుగా మారుతోంది. ఒకప్పుడు అభివృద్ధి, స్థిరత్వానికి ఉదాహరణగా చెప్పుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు రాజకీయ అనిశ్చితి, సామాజిక ఉద్రిక్తతలు, భయభ్రాంతుల మధ్య చిక్కుకుపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్రస్థాయిలో స్పందించారు. తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్న మహమ్మద్ యూనస్ పాలనపై ఆమె ఘాటు విమర్శలు గుప్పించారు. దేశాన్ని అరాచకంలోకి నెట్టేస్తున్నారని, ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలోని దక్షిణాసియా ఫారెన్ కరెస్పాండెంట్స్ క్లబ్ వేదికగా షేక్ హసీనా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి. తన ప్రసంగంలో షేక్ హసీనా బంగ్లాదేశ్ గతాన్ని, వర్తమానాన్ని పోల్చారు. ఒకప్పుడు శాంతియుత దేశంగా, సామాజిక సమతుల్యతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు హింస, భయం, విధ్వంసానికి ప్రతీకగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు నిరంతరం అసురక్షిత భావంతో జీవిస్తున్నారని, చట్ట పాలన పూర్తిగా బలహీనపడిందని విమర్శించారు. తాత్కాలిక పాలన దేశాన్ని సరైన దిశలో నడిపించడంలో విఫలమైందని, ఫలితంగా సమాజంలో అరాచకాలు పెరిగాయని ఆమె వ్యాఖ్యానించారు. గత ఏడాది ఆగస్టులో జరిగిన పరిణామాలను ప్రస్తావించిన షేక్ హసీనా వాటిని ఒక కుట్రగా అభివర్ణించారు. ఆ సంఘటనల తర్వాత దేశం పూర్తిగా భయాందోళనలకు గురైందన్నారు. ఎక్కడ చూసినా అణిచివేత, నిర్బంధాలు కనిపిస్తున్నాయని, ప్రజల స్వేచ్ఛ తీవ్రంగా కుదించబడిందని ఆరోపించారు. స్వతంత్రంగా పనిచేయాల్సిన సంస్థలు బలహీనపడ్డాయని, ప్రభుత్వ యంత్రాంగం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులైన సంస్థలే కుదేలైతే దేశ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న ప్రశ్నను ఆమె లేవనెత్తారు. మతతత్వ శక్తుల పెరుగుదలపై షేక్ హసీనా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మితవాద ధోరణికి ప్రసిద్ధి చెందిన బంగ్లాదేశ్లో ఇప్పుడు అతివాద శక్తులు రెచ్చిపోతున్నాయని అన్నారు. రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకుని మతపరమైన తీవ్రవాదుల ప్రభావాన్ని విస్తరించుకుంటున్నారని ఆరోపించారు. ఇది కేవలం బంగ్లాదేశ్కే కాదు, మొత్తం దక్షిణాసియా భద్రతకే ముప్పుగా మారుతుందని హెచ్చరించారు. మతతత్వ రాజకీయాలు పెరిగే సమాజంలో చీలికలు తప్పవని, దీర్ఘకాలంలో అది దేశ ఐక్యతకే ప్రమాదమని ఆమె స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లోని మహిళల పరిస్థితిపై షేక్ హసీనా వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహిళలపై హింస, లైంగిక వేధింపులు విపరీతంగా పెరిగిపోయాయని, చట్టరక్షణ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో బాధితులకు న్యాయం అందడం లేదని ఆమె విమర్శించారు. మహిళలు బయటకు వెళ్లడానికే భయపడే పరిస్థితులు నెలకొన్నాయని, ఇది సమాజం ఎంతగా వెనక్కి వెళ్లిందో సూచిస్తోందన్నారు. ఒకప్పుడు మహిళా సాధికారతకు ప్రాధాన్యమిచ్చిన బంగ్లాదేశ్ ఇప్పుడు మహిళల భద్రత విషయంలోని విఫలమవుతోందంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. బంగ్లాదేశ్ నేడు రక్తంతో తడిసిన ప్రాంతంగా మారింది అన్న షేక్ హసీనా వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను ప్రతిబింబిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిరసనలు, అణచివేత, అరెస్టులు, హింసాత్మక ఘటనలు ఇవన్నీ దేశంలో సాధారణమైపోయాయని ఆమె ఆరోపించారు. ప్రజలు భయంతో నోరు విప్పలేని స్థితి వచ్చిందని, మీడియా స్వేచ్ఛ కూడా ప్రమాదంలో పడిందన్నారు. ఒక ప్రజాస్వామ్య దేశానికి ఇవి అత్యంత ప్రమాదకర సంకేతాలుగా ఆమె అభివర్ణించారు. ఈ పరిస్థితుల్లో దేశ భవిష్యత్తు కోసం ప్రజలు, రాజకీయ శక్తులు ఏకం కావాలని షేక్ హసీనా పిలుపునిచ్చారు. రాజ్యాంగం రక్షించుకోవడం, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం అత్యవసరమని ఆమె అన్నారు. హింసాత్మక పాలనకు ముగింపు పలకకుండా బంగ్లాదేశ్ ముందుకు సాగదని స్పష్టం చేశారు. ఇది వ్యక్తిగత రాజకీయ పోరాటం కాదని, దేశ ఆత్మను కాపాడుకునే ఉద్యమమని ఆమె వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువల కోసం, మానవ హక్కుల కోసం పోరాటం చేయాల్సిన సమయం ఇదేనని ఆమె భావోద్వేగంగా చెప్పారు. షేక్ హసీనా వ్యాఖ్యలు కేవలం దేశీయ రాజకీయాలకే పరిమితం కావడం లేదు. అంతర్జాతీయ వేదికలపై కూడా బంగ్లాదేశ్ పరిస్థితిపై కొత్త చర్చను రేపుతున్నాయి.
తాత్కాలిక పాలనపై ఆమె చేసిన విమర్శలు భవిష్యత్తులో బంగ్లాదేశ్ రాజకీయ దిశ ఎలా ఉండబోతోందన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఒకవైపు స్థిరత్వం, ప్రజాస్వామ్యం కోసం పోరాటం, మరోవైపు అనిశ్చితి, ఉద్రిక్తతలు, ఈ రెండింటి మధ్య బంగ్లాదేశ్ ప్రస్తుతం నిలబడి ఉందని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ సంక్షోభానికి పరిష్కారం ఎలా దొరుకుతుందో, బంగ్లాదేశ్ మళ్లీ శాంతి మార్గంలోకి వస్తుందో లేదో అన్నది కాలమే తేల్చాల్సి ఉంది.